హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు వ్లాగ్ సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. భోగి రోజు తర్వాత సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. భోగి రోజు భోగి మంటలు వేయటం, నాన్ వెజ్ రెసిపీస్, అలాగే మా శశాంతికి భోగి పళ్ళు పోయటం చాలా బిజీగా గడిచింది ఆ రోజు. అలాగే సంక్రాంతి రోజు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వ్లాగ్‌లో చూసేయండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయన్నమాట. సో, ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ టు మీ. వ్లాగ్‌లోకి వస్తే సంక్రాంతి అంటేనే పెద్దల పండగ కదా! ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసుల పాటలు, కొత్త బట్టలు, ఇంకా ఫుడ్ విషయానికొస్తే అరిసెలు, మురుకులు, పబ్బిళ్ళలు ఒకటా రెండా ఎన్నోలెండి. సంక్రాంతి అంటేనే ఫుల్లు సందడి సందడి గదా! అలాగే కనుమ రోజు కూడా గాలిపటాలు ఎగరేయటం, ముఖ్యంగా రైతులకు పశువులను, అలాగే ప్రకృతిని పూజించే రోజు. అలాగే చాలా విలేజెస్‌లో కోడి పందాలు జరుగుతుంటాయి, జల్లికట్టు జరుగుతుంటాయి. అలాగే ఈ సంక్రాంతి రోజునే పితృదేవతలకి, దేవతలకి పూజలు చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో ఉండేదాన్ని బట్టి. అలా ఆ రోజు మేము కూడా మా మామయ్య వాళ్ళ అమ్మానాన్నలకి బట్టలు పెట్టి, అలాగే రకరకాల ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సమర్పించాలి. సో, ఎక్కువ వర్క్స్ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్సే వంట పని స్టార్ట్ చేసేసారు మా అత్తమ్మ. ఇంట్లో పూజకి అలాగే మామిడి తోరణాలు అవి మా హస్బెండ్ చూసుకున్నారనమాట. ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటే ఆ పని త్వరగా అవుతుంది. అలాగే కష్టం కూడా అనిపించదు కదా! అలా మా అత్తమ్మతో నేను, మా నానమ్మ కూడా వంటలో హెల్ప్ చేశాము. ఐటెమ్స్ ఎక్కువ కాబట్టి కాస్త టైం ఎక్కువగానే పట్టింది. అన్నీ టైంకి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంటే రాహుకాలం అవి చూసుకొని దానికన్నా ముందుగా కంప్లీట్ చేసుకోవాలనమాట. ఇంకా పూజ అయ్యే వరకు కూడా అందరం ఫాస్టింగ్ ఉన్నాం ఆ రోజు. ఆ రోజు మేము ఫుడ్ ప్రిపేర్ చేసామో మీకు చూపిస్తాను చూడండి. అప్పడాలు, అలాగే గుమ్మడికాయ ఫ్రై, స్వీట్ పొటాటో ఫ్రై, పులిహోర, అరటికాయ ఫ్రై, అలాగే అవిశాఖ తాలింపు మెయిన్ ఇంపార్టెంట్. అట్లాగే ఎర్ర శనగలతో చేసిన వడలు, అలాగే ఉద్దిపప్పు వడలు, రైస్, అలాగే పూర్ణం బూరెలు, ఇంకా రసము, సాంబార్, బెల్లం అన్నము, పాయసము, అలాగే ఇంకొన్ని ఫ్రూట్స్ అనమాట. సో, ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నియర్‌గా 11:30 అట్లా అయిపోయింది మాకు. ఇంకా అత్తమ్మ, తాత వాళ్ళ ఫోటోస్ పెట్టి అక్కడ బట్టలవి సర్దుతా ఉన్నారు. నేను ఇంకా నానమ్మ బట్టలవి ఫోల్డింగ్ చేసి ఇంకా మా అత్తమ్మకి హెల్ప్ చేస్తా ఉన్నాము పూజకి. వంటలెంత జాగ్రత్తగా చేస్తామో, అంతే జాగ్రత్తగా విస్తరాకులో వడ్డించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా అన్ని ఐటెమ్స్ పెట్టామా లేదా అని చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ వడ్డించాలనమాట. అట్లా ఆకులో అన్నీ కూడా ఫుడ్ ఐటెమ్స్ అరేంజ్ చేసి, అట్లాగే దేవుడి దగ్గర దీపాలయి వెలిగిచ్చాము పూజకి. ఇస్తరాకులో అన్నీ వడ్డిచ్చాక ఇంకా, ఇంకా మెయిన్ వాళ్ళకి హారతులవి ఇచ్చి సాంబ్రాణి వేయాలనమాట. ఫస్ట్ మా మావయ్య హారతులు అలాగే సాంబ్రాణి ఇస్తున్నారు తాత వాళ్ళకి. నెక్స్ట్ వన్ బై వన్ అందరం కూడా హారతులవి ఇచ్చామనమాట.
అందరూ అవతాతలకి హారతులవి ఇచ్చేసి, ధూపం చూపిచ్చి, నెక్స్ట్ నైవేద్యం అంతా సమర్పించి కాసేపు బయటుంటాము. ఒక 10 మినిట్స్ అలా ఉండి నెక్స్ట్ లోపలికొచ్చి వాళ్ళకి సమర్పించిన నైవేద్యంలోనే అన్ని ఐటెమ్స్ కొంచెం కొంచెంగా సెపరేట్ చేసుకొని ఒక ఆకులో పెట్టుకొని నెక్స్ట్ కాకులకి పెడతామనమాట. అన్నీ తీసుకున్నారు అత్తమ్మ. ఇంకా మిద్ది పైకి వెళ్ళి ఒక ప్లేస్ చూసుకొని కాస్త నీళ్లు చల్లి ఆ విస్తరాకును ఉంచి కాకులకి సమర్పిస్తాము. అంటే అవొచ్చి తింటే పితృదేవతలే వచ్చి తిన్నారని భావిస్తారనమాట. సో, అట్లాగా ఆ విస్తరాకుని అక్కడ ఉంచి హారతులిచ్చేసి దండం పెట్టుకొని మళ్ళీ మేమంతా కిందకొచ్చేసాము. నెక్స్ట్ ఇంకా కిందకి రావడం అందరం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి సో, త్వరగా అందరం లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి అక్కడ అవతాతల దగ్గర బట్టలయి పెడతాం గదా! సో, ఇంకా అత్తమ్మ శారీస్ అయి కట్టుకోమంటే ఇంకా నేను, అత్తమ్మ రెడీ అయ్యాము. అట్లాగే ఆ కొత్త బట్టలు కట్టుకొని ఇంకా ఇంటికి దగ్గరలో కృష్ణుడి గుడుంది. సో, ఇంక నేను, అత్తమ్మ, మా శశాంతి కలిసి ఇంకా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాము. కాసేపు అక్కడ గుడి దగ్గరే ఉండి ప్రసాదాలు తీసుకొని మళ్ళీ ఇంకా ఇంటికొచ్చేసామనమాట. ఇదేనండి సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్. ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.